సనాతన భారత హైందవ ధర్మం నొక్కి వక్కానించిన విషయం ఏంటంటే శివారాధన సర్వదేవత ఆరాధన, శివలింగ ప్రతిష్ట సర్వదేవత ప్రతిష్ట. సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాననే పరమేశ్వరుడి పంచముఖాలు. ఈ పంచముఖాల నుంచి సప్తకోటి మహామంత్రాలు ఉద్భవించినాయి. ఉత్తరమ్యాయ మహామంత్రాలు, దక్షిణమ్యాయ మహామంత్రాలు, ఘానాపచ్చ మహామంత్రాలు, కౌమార మహామంత్రాలు, సౌర మహామంత్రాలు, వైష్ణవ మహామంత్రాలు, వైకానస మహామంత్రాలు, శాక్తేయ మహామంత్రాలు, శైవ మహామంత్రాలు, బ్రహ్మ మహామంత్రాలు, దక్షిణామూర్తి వారి మహామంత్రాలు. ఈ 7 కోట్ల మహామంత్రాల్లో మణిమకుడమైన స్థానాన్ని 2 మహామంత్రాలు ఆక్రమిస్తాయి. ఒకటి శివ పంచాక్షరి మహావిద్య, 2 అక్షరాక్షరి మహావిద్య. దీనిలో దక్షిణముఖంగా ఉన్న అఘోరముఖం. ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఇది అఘోర మంత్రం. అలాగే అఘోర అస్త్రం అంటూ మరొక మంత్రం ఉంటుంది. అయితే మనకి ఇప్పుడు మేము ధరించిన ఈ కాషాయం ధరించాలి, ఒక సన్యాస ఆశ్రమ విధానంలోకి రావాలంటే 4 ఆశ్రమ ధర్మాలు అందరికీ తెలిసిన విషయమే. ఆఖరిది సన్యాస ఆశ్రమ ధర్మం. దీనిలో కూడా జగద్గురు ఆదిశంకరాచార్య వారు ఆ తర్వాత కొంతమంది మహానుభావులు 10 సాంప్రదాయ విధానాన్ని ప్రవేశపెట్టారు. మొట్టమొదటిగా దాంట్లో భారతీయ సాంప్రదాయం, సరస్వతి సాంప్రదాయం, పురి సాంప్రదాయం, పర్వత సాంప్రదాయం, ఆర్య సాంప్రదాయం, గిరి సాంప్రదాయం, ఆనంద సాంప్రదాయం, ఇట్లా 10 సాంప్రదాయాలు. ఈ 10 సాంప్రదాయాల్లో వారి వారి గురు పరంపరని ముందుకు తీసుకువెళ్తూ తరాల వారికి ఒక ధర్మబోధని, ఒక ధార్మికతను అందజేయడానికి ఈ సన్యాసాశ్రమం ఉంది. అయితే దక్షిణ భారతదేశం ఒక విధానంతో ఉంటే ఉత్తర భారతదేశం ఒక విధానం ఉంది. కానీ అన్ని విధాలను కలుపుతూ జగద్గురు ఆదిశంకరాచార్య వారు కంచి మూలపీఠంగా 4 ఆమ్నాయ పీఠాలను ఏర్పాటు చేశారు. సమస్తము ఏకత్వ భావాన్ని చూస్తూ అద్వైత విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఉత్తర భారతదేశంలో నాగసాధువులు అఘోరాలకి ప్రధానమైన భూమికగా అది ఏర్పడి ఉన్నది. ఘోరాలను నివారించువాడు అఘోరి అన్నారు. కానీ అఘోర తత్వాన్ని ప్రజలకు భయభ్రాంతి కలగజేయడానికినూ లేకపోతే పక్కదారి పట్టించడానికి ఎక్కడా చెప్పబడాల. అసలు 1,20,00,000 మంది నాగ అఘోరాలు ఉన్నట్లుగా ఒక వార్త. దానిలో పూర్ణ అఘోరీలు అనేవాళ్ళు 60 మంది మాత్రమే ఉంటారు. దీనిలో అనేక విధానాలు ఉన్నా కూడా దానిలో ప్రప్రదంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంచరిస్తున్న అఘోరి కొంతమంది పురుషులని, కొంతమంది స్త్రీ అని, కొంతమంది నపుంసకులని చెప్పి రకరకాలు చెప్తున్నారు. మొదట వారు వచ్చినప్పుడు దిగంబరంగా వారు వచ్చారు. అయితే వారు కపాలాలు ధరించి ఉండటము, లేకపోతే చేతిలో పట్టుకుని ఉంటాము, త్రిశూలధారే ఉంటాము, చాలా భస్మధారణ ఉంటాము. అది శివ సంకేతాలన్నీ కూడా దాంట్లో నిబిడీకృతం ఉన్నాయి. కాబట్టి ఆహ్వానిస్తాం, నమస్కరిస్తాం, కలిసి ప్రయాణిస్తాం. కాకపోతే చెప్పే విధానంలోనూ చేసే విధానంలోనూ కొంత ఒడిదుడులు కనబడుతున్నాయి. వాటిని సరైన గురు పరంపరలో కనుక వ్యక్తి నిర్మాణం జరిగితే అటువంటి ఇబ్బందులు ఉండవు. అలా లేనప్పుడు మాత్రమే తాత్కాలికమైన జ్ఞానం కనుక సముపార్జిస్తే అడావుళ్ళు, ఆర్భాటాలు, మీడియా ప్రచారాలు దేనికోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా, ఎవరికి హెచ్చరిక చేస్తున్నట్టుగా మనకి తెలిసి వస్తుంది. ఇటు ప్రజలు కూడా అయోమయానికి గురవటము, వారు సరైన నిర్ణయాన్ని వ్యక్తం చేయకపోవటం. ఎందుకంటే సనాతన ధర్మం అంటే దేవాలయ సందర్శనతోనే సనాతన ధర్మం వర్ధిల్లదండి. ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు కావలసిన జ్ఞానాన్ని ఇవ్వాలి. అలా వెళ్ళాలంటే ఎలా ఉండాలి? లోక తీరును బట్టి వెళ్ళాలి. కృతయుగము అప్పుడు సంకల్పాలతో పనేవి, త్రేతాయుగము తపస్సుతో పనేది, ద్వాపరయుగము యజ్ఞాదులతో పనేది, కలియుగము నామస్మరణతో జీవుడు ధరిస్తాడని చెప్పారు భారత ఋషీశ్వరులు. మరి యుగ ధర్మాన్ని పాటిస్తూ మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు అంతవరకు ఎందుకండి? ఇప్పుడు కాశీ వెళ్ళాలి, నడక ప్రారంభిస్తే కొన్ని రోజులు పడుతుంది. అదే ఫ్లైట్లో అయితే కొన్ని గంటల్లో వెళ్ళిపోతాం, కారులో అయితే 2 రోజుల్లో వెళ్తాం, ట్రైన్కి వెళ్తే 1 రోజున్నరలో వెళ్తాం. అంటే తాను అక్కడ ఉన్న వ్యవస్థ ఒకటే, కానీ మనం వెళ్ళే అవస్థల ప్రకారం కూడా వ్యవస్థ ఉంటుంది. కాబట్టి ఇవాళున్న దేశకాల వర్తమాన పరిస్థితి ప్రకారం ధర్మాన్ని ఆచరించమని ధర్మశాస్త్రం చెప్పింది. కానీ నేను అఘోరం చెప్పేసి ప్రజల్లోకి వచ్చేసి దిగంబరంగా తిరుగుతానంటే అది సనాతన భారత హైందవ ధర్మానికి విరుద్ధమైన ప్రక్రియ. ఎందుకంటే
ధార్మికులు, ధర్మపరులు, నిరంతరాయంగా కష్టపడుతూ సమాజ హితం కోసం పనిచేసే వాళ్ళు ఇటు మఠపేట ఆశ్రమవతుల్లో ఉన్నారు, సంఘ సంస్కృతులు ఉన్నారు, విద్వాంసులు, అర్చకులు, పురోహితులు అనేక మంది వారి వారి స్థాయిలో పనిచేస్తూనే ఉన్నారు. సనాతనము ఎప్పుడు సనాతనమే, అది ఎప్పుడు సనూతనమే, దానికి మరణం అంటూ లేదు. నాలాంటి వారు, వారి లాంటి వారు వచ్చి సమాజాన్ని చైతన్యపరచాలి. ఎలా పరచాలి? ఇప్పుడున్న వాతావరణం తగ్గట్టుగా పరచాలి. దిగంబరంగా వచ్చి నేను అలా తిరుగుతానంటే అది సరైన విధానం కాదు. అలాగే వారు కపాలాన్ని ధరించి ఉన్నారు. అసలు కపాలం ధరించాలంటే ఎవరికి ధరించాలి? గురువు శిష్యుడి సాధన పూర్తయిన తర్వాత గంగలో స్నానం చేయించి తాను మునిగి తన చేతికి అందిన కపాలాన్ని శిష్యుడికి దారదత్తం చేస్తాడు. దాని కపాల దీక్ష అని కూడా అంటారు. ఆ కపాలం స్వీకరించినప్పుడు మాత్రమే కపాలం ద్వారా భిక్షాటం తీసుకోవచ్చు, కపాలం ధరించి ఉండవచ్చు. మరి వారికి ఈ గురు పరంపరలో ఎప్పుడు ఇచ్చి ఉన్నారో అనేది మరి మనకిగా తెలియవలసిన అవసరం ఉన్నది. ఇక లాస్ట్, నేను మాంసాన్ని తింటాను, మనిషి మాంసాన్ని తింటాను, ఇటు మీడియా కూడా అత్యుత్సాహాన్ని చూపించడము, ఇక ఏమీ పనిలేనట్టు సమాజంలో అనేక రుగ్మతలు కనబడుతున్నాయి. ఏమీ పనిలేనట్టుగా ఇక ఆ వెంట పడతాము, తుమ్మారు, దగ్గారు, కూర్చున్నారు, ఎక్కారు, దిగారు, పడుకున్నారు, ఈ చిత్ర విచిత్రంగా ఇవి కూడా నడుస్తున్నాయి. ఈ సందర్భంలో దీన్ని పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. దక్షిణ భారతదేశంలోనే అఘోర సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టి కొంతమంది శిష్యులు తయారు చేస్తున్న మన తణుకులో ఉన్న అఘోరా ఒకరు ఉన్నారు. వారిని సంప్రదించిన మరికొన్ని విషయాలు మనకు తెలుస్తాయండి. అయితే ఇలాగా మనిషి మాంసాన్ని తింటాము అంటమనేది కరెక్ట్ కాదు. అఘోరాలు నరమాంస భక్షకులు ఎక్కడా కాదండి. అయితే ఇది ఎలా వచ్చింది అంటే, మనకి తలలో ఉన్న ఆ పుర్రెకి మెదడుకి మధ్యలో కొంత ఖాళీ ప్రదేశం ఉంటుంది. అక్కడ కొన్ని రసాయనాలు ఊరతాయి. ఆ రసాయనాలకు ఉన్న గుణం ఏమిటంటే, అది ఇంగ్లీష్లో దానికి ఒక పేరు కూడా ఉంది అనుకోండి. ఆ రసాయనాల గుణం ఏమిటంటే ముద్రణ, అనేక భావాల్ని తన మస్తిష్కంలో ముద్రించుకొని ఉంటుందన్నమాట. అయితే గురువు దేహాన్ని చాలించినప్పుడు మన నాడీ వ్యవస్థలో అతి పెద్ద నాడిగా చెప్పబడింది మన బొటనవేలు. ఈ యొక్క చైతన్యం అనే ఆ ఆర తన బొటనవేలికి చేరుతుందండి. అప్పుడు ఆ గురువు యొక్క ఆ బొటనవేలి దగ్గర ఉన్న ఆ రసాన్ని మాత్రం స్వీకరిస్తే తాను శక్తివంతుడిగా, జ్ఞానవంతుడిగా, లోకహితాన్ని కాంక్షించేవాడుగా, పరిపూర్ణమైన అఘోరాగా మారతారని చెప్పి చెప్పబడుతుంది. అలా జరుగుతుందో లేదో కూడా ఇంకా తెలియదు. ఇన్ని కారణాలు ఉంటే ఇవన్నీ పక్కన పెట్టేసి మరి ఈ విధంగా వారు చేయటం అనేది అంత ఆనందంగా లేదు, ఆహ్వానితగా విషయంగా కూడా లేదు. కావున మేము కూడా చూస్తున్నాం, తొందరలోనే వారితో మాట్లాడే అవకాశం కలగజేసుకుంటాం. వారికి ఉన్న ఉత్సాహాన్ని, సమాజం పట్ల ఉన్న అవగాహనని, అసలు ఏం దృక్పథంతో ముందుకు సాగుతున్నారనే విషయంలో వారితో మాట్లాడి తగు మార్గదర్శకాన్ని వారి దగ్గర మేము తీసుకోవటం కానివ్వండి, మా నుంచి వారికి ఇవ్వటం కానివ్వండి, ఖచ్చితంగా చేసి తీరుతాం. ఎందుకంటే సమాజానికి అయోమయాన్ని గురి చేసే వ్యవస్థ ఉండకూడదండి. ఖచ్చితంగా పరిష్కార మార్గంలోకి వెళ్ళాల్సిందే. సరే, మేము కూడా చూద్దాం ఎంతవరకు వెళ్తుందో వ్యవహారం అంతా. వెనకుండి ఎవరు నడిపిస్తున్నారా, ముందుండి ఎవరు నడిపిస్తున్నారా, ఆదాయ వ్యవహారాలు ఎలా వస్తున్నాయి, వీరేం చేస్తున్నారు, ఎటువంటి వ్యవహారాలకు ముందుకు వెళ్తున్నారు అన్నిటి మీద ఖచ్చితంగా దృష్టికోణం ఉందండి. మా పీఠాపతంతో కూడా మాట్లాడుకుంటున్నాం. తొందరలోనే తణుకులో ఉన్న అఘోరా దగ్గరికి వీరు వెళ్తున్నట్టుగా మాకు తెలిసింది. వారు కూడా నాతో మాట్లాడారు, స్వామీజీ అని. సరే, మేమే వారిని పిలుద్దాం అనుకుంటాం. వీరే వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక పరిష్కారం లభిస్తుందని మేము భావిస్తున్నాం. ఓం నమః శివాయ.